డిలే అయింది అక్కడ. డ్రైవర్లకు కూడా అట్లాంటి శిక్షణ లేదు. ఎంతసేపు డ్రైవింగ్ చేయాలి, ప్రయాణానికి గమ్యస్థానానికి తీసుకెళ్ళాలి అన్నది తప్ప ఎక్కడా కూడా ఒకవేళ ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఏ రకంగా యాక్టివ్ అవ్వాలి, ఏ రకంగా ప్రయాణికులను దించేయాలన్న దాని విషయంలో ఆ డ్రైవర్లకు ఏమైనా శిక్షణ ఉందా? ఇక్కడ ప్రయాణాన్ని నివారించడానికి అవకాశం ఉండేనట. ఏదో వాటర్ బబుల్స్ క్యాన్స్తో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం ఒక 5-10 నిమిషాలు జరిగిందని. అలాగే వాళ్ళకి తెలుసు, ఆ బండి గుద్దగానే మంటలు చెలరేగిన విషయం వాళ్ళకి తెలుసు. సో ఇమీడియట్గా యాక్టివ్ అవ్వాల్సి ఉండే, కానీ అక్కడ జరగలే. కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకువ వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే ఉండిపోయారు. రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారే కరువయ్యారు. కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడగా మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి బస్సుతో పాటే బూడిదవ్వడం తీవ్ర విషాదం నింపింది. ఎంత నరకం అనుభవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. విలపిస్తున్న మృతుడు రమేష్ తల్లి మాలకొండమ్మ. ఊహలకు అందని, మాటలకు అందని ప్రమాదం ఇది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఆ 44 మంది ప్రయాణికుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అవ్వగా డ్రైవర్లు ప్రయాణికులు కలిపి మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు, బయటపడేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూడడం నిండు జీవితాలను నిలువున బూడిద చేశాయి. అవకాశం ఉన్నా కూడా అక్కడ ఎలాంటి ప్రయత్నం జరగలే. బైకును ఢీకొట్టి ఆపకుండా దూసుకుపోయారట. వారు ఆ డ్రైవర్ చేసిన మోసం ఇదంతా. డ్రైవర్ 2 వీలర్ని గుద్దిండు, ఆపాలి కదా, ఏడ దొరుకుతాం అని చెప్పి పోతూనే ఉన్నారు. ఇక వాడు జస్త వచ్చిండి వెళ్ళిపోయిందని ఆపుంటే అయిపోయేది. అదేమైంది, ఆ దూసుకెళ్లడం వల్ల కింద రాపిడి జరిగి ఆ 2 వీలర్కి, ఆ కింద ఇంజన్కి మంటలు చెలరేగినాయి. వేమూరి కావేరి అంటే